హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇట్ రేట్ ఆఫ్ లైఫ్ క్రాఫ్ట్ క్రియేషన్స్. ఇక్కడ కనిపిస్తున్న 3D క్రాఫ్ట్ ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా. సో ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ 3D క్రాఫ్ట్ వచ్చేసి మన ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్ తోటే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా నేను సర్కిల్ అనేది డ్రా చేస్తున్నాను కార్డ్బోర్డ్ బాక్స్ మీద. సో మీ దగ్గర కార్డ్బోర్డ్ బాక్స్ లేకపోతే శారీస్కి బాక్సెస్ వస్తాయి కదా, ఆ బాక్సెస్తో అయినా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఏదైతే బిగ్ సర్కిల్ కట్ చేసేదానో దానికి మీడియం సర్కిల్ అనేది ఇంకోటి కట్ చేసుకున్నాను. ఎందుకంటే 3D మోడల్ మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం కదా. ఏదైతే మీడియం కట్ చేశాను కదా, ఆ మీడియం సర్కిల్ మీద నేను పాండా ఇమేజ్ అనేది డ్రా చేస్తున్నాను. సో సర్కిలే తీసుకోవాలా అంటే సర్కిలే తీసుకోవలేదు, మీకు ఎలాంటి షేప్ కావాలో అలా షేప్లో కార్డ్బోర్డ్ అనేది కట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ పాండా నేను తీసుకున్నాను కదా, పాండా ప్లేస్లో మీకు కావాలంటే మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు డ్రా చేసుకొని కట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ 3D ఎఫెక్ట్ కాబట్టి ఫైన్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బిగ్ది ఏదైతే సర్కిల్ ఉందో ఆ సర్కిల్కి వచ్చేసి జస్ట్ పెన్ బ్రషెస్ ఉంటాయి కదా, కలర్ పెన్ బ్రషెస్, వాటితోటి ఇలా న్యాచురల్గా ఉండడం కోసం గ్రీనరీ అనేది అలా కలరింగ్ ఇచ్చేసాను అనమాట. ఇక్కడ పాండాకి వచ్చేసి నేను కలరింగ్ చేస్తున్నాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్ తోటే నాకు మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని కొత్త కొత్త వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. మీ ఇంటికి కూడా ఏమన్నా డెకరేషన్స్ చేయాలనుకుంటున్నారా? సో మీకు కావాల్సిన డెకరేషన్ వీడియోని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే మీకు రిలేటెడ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తానన్నమాట. సో ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తారు కానీ జస్ట్ నచ్చిందా లేదా అని చెప్పి కూడా ఒక లైక్ కూడా చేయరనమాట. ప్లీజ్ అండి లైక్ చేయండి, అట్లీస్ట్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే. సో దట్ నేను ఓకే నా క్రాఫ్ట్ మీకు నచ్చిందా అని చెప్పేసి అయినా ఫీల్ అవుతాను కదా. ప్రతి ఒక్కరు వీడియో చూస్తారు కానీ జస్ట్ అలా వెళ్ళిపోతారనమాట. కష్టపడిన దానికి జస్ట్ మీరు ఒక లైక్ ఇచ్చారంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా 3D లుక్ కోసం నేను ఏ విధంగా కార్డ్బోర్డ్ పీస్ని కట్ చేసి పాండాకి బ్యాక్ సైడ్ స్టిక్ చేసి బేస్కి అనేది మనం స్టిక్ చేసుకున్నాం అనమాట. సో అదేవిధంగా ఇప్పుడు బ్యాంబూ స్టిక్స్కి కూడా కింద కార్డ్బోర్డ్ని కట్ చేసి ఈ విధంగా పేస్ట్ చేస్తామన్నమాట. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా పెట్టడం వల్ల మనకు 3D లుక్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో బ్యాంబూ స్టిక్స్ కూడా మనం పేస్ట్ చేసేసాం కదా. నెక్స్ట్ ఏం చేసామంటే బ్యాంబూ స్టిక్స్కి కూడా కలరింగ్ చేసాము. అండ్ కింద పాండా కూర్చున్నాడు కదా, పాండా కింద మనకు కొంచెము గ్రాస్ అలా ఇస్తే కొంచెం బాగుంటుంది కదా న్యాచురల్ లుక్తో. అందుకోసమని ఈ విధంగా గ్రాస్ అనేది నేను కట్ చేసి స్టిక్ చేశాను అనమాట. అండ్ ఏవైతే వేస్ట్ పీసెస్ ఉన్నాయో అవి పడేయవద్దు. సో వాటిని కూడా మనం సెకండ్ లేయర్గా ఇలా పేస్ట్ చేయవచ్చు. సో ఫైనల్గా ఇంకొక పీస్ తీసుకొని నేను సర్కిల్ ఏదైతే ఉందో సో కొంచెం అనీవెన్ ఉంటుంది కదా అది కవర్ చేయడానికి సో సర్కిల్కి తగ్గట్టుగా ఈ విధంగా పేస్ట్ చేసేసానమాట. సో కింద గ్రాస్ ఏదైతే ఉందో అది ఫినిష్ అయిపోయింది కదా. నెక్స్ట్ బ్యాంబూ స్టిక్స్కి మనకు లీవ్స్ అనేది పేస్ట్ చేయాలి. ఆ లీవ్స్ కూడా ఏ విధంగా నేను కలర్ పేపర్ తోటే కట్ చేసుకుంటున్నాను చూడండి. ఈ కలర్ పేపర్స్ కూడా ఎక్కువ కాస్ట్లీ ఏం కాదనమాట. సో ఈచ్ వన్ 2 రూపీస్ ఉంటుంది. సో అవి తెచ్చేసుకొని అయినా మన క్రాఫ్ట్ అనేది సింపుల్గా ఫినిష్ చేసేవచ్చు. సో దీనికి అంత కష్టం అవసరం లేదు, జస్ట్ బట్ కటింగ్ మాత్రమే కొంచెం లేట్ అవుతుందన్నమాట. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే సింపుల్గా క్రాఫ్ట్ అనేది ఫినిష్ చేసేవచ్చు. ఇది మీరు ఇంట్లో ఎక్కడైనా పేస్ట్ చేసినా కూడా మీ ఇంటికి మంచి లుక్ అనేది వస్తుందన్నమాట. ఫైనల్గా అయితే క్రాఫ్ట్ ఈ విధంగా ఉంది. సో ప్లీజ్ చూస్తున్న వాళ్ళు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.